తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీఎస్పీని వీడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్ఎస్లో చేరేందుకు మార్గం సుగమమైందని తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. వందలాది మంది శ్రేయోభిలాషులు తనకు సన్నిహితుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిలబడటానికి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. తాను ఎక్కడ ఉన్నా బహుజన నాయకుల అడుగుజాడల్లో, వారి భావజలం అడుగుజాడలో నడుస్తానని చెప్పారు. నా అనుచరుల సంపూర్ణ మద్దతు కోరుతున్నాను అని ఆర్ఎస్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తును విరమించుకోవాలని బీజేపీ, బీఎస్పీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ ప్రవీణ్ కుమార్ బహుజనులను ఉద్దేశించి ఇలా అన్నారు: నేను ఈ సందేశాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకునే సమయం వచ్చింది. కాబట్టి నన్ను క్షమించండి. నాకు వేరే మార్గం లేదు. బరువెక్కిన హృదయంతో నేను బహుజన సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నా అని ఆయన అన్నారు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 2021 ఆగస్టులో బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ TSWR EIAS చీఫ్గా 7 ఏళ్లకు పైగా పనిచేశారు. గొప్ప పార్టీ బీఎస్పీ అని, దాని ప్రతిష్ట దెబ్బతినడం తనకు ఇష్టం లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్యాకేజీల కోసం కాదు, ప్రజాసేవ కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఇవాళ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్పీ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ భవన్కు సాధారణంగా ఆహ్వానించి హక్కును చేర్చుకున్న బీఆర్ఎస్ నాయకత్వానికి హృదయపూర్వక వందనాలు. నన్ను నమ్మి చివరి వరకు నాతో ప్రయాణం చేసేందుకు వచ్చిన ఆప్తులకు కూడా ధన్యవాదాలు. నన్ను హక్కును చేర్చుకుని ఇంత దూరం నడిపించిన తెలంగాణ ప్రజానీకానికి పాదాభివందనాలు తెలిపారు ఆర్ఎస్పీ. తెలంగాణ వాదం, బహుజన వాదం రెండూ ఒక్కటే. ప్రాణహిత, గోదావరి నదులు కలిసినట్లు కృష్ణ, తుంగభద్ర నదులు ఏ విధంగా కలుస్తాయో ఆ మాదిరిగానే తెలంగాణ వాదం, బహుజన వాదం ఒకటే. తరతరాలుగా అణచివేతకు గురైన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కల్పించారు. బహుజనులు కూడా అణచివేతకు గురయ్యారు. వారికి విముక్తి కల్పించి వారిని తెలుగు వైపు నడిపించింది బహుజన వాదం అని ఆర్ఎస్పీ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గత 10 ఏళ్లలో స్వర్ణయుగాన్ని చూసింది. తెలంగాణ అభివృద్ధి కోసం గొప్ప పునాది వేయబడింది. కేసీఆర్ అధికారంలో లేరు, కానీ ప్రజల గుండెల్లో ఉన్నారు. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ను వీడి వెళ్లిపోతున్నారు. కానీ మీరు బలగంగా వచ్చారని బీఆర్ఎస్ సీనియర్లు అన్నారు. బహుజన వాదం అంటే స్వార్థపరులు ఉండేది కాదు. బహుజనులు స్వార్థం కోసం రారు, సంపాదన కోసము రారు. బహుజన వాదులంతా కేసీఆర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకుని వచ్చామని ఆర్ఎస్పీ తెలిపారు. ఈ 3 ఏళ్లు తన వెంట నడిచించిన వారందరికీ చెబుతున్నాను, నా గుండెలో బహుజనవాదం ఉంది. మహనీయుల త్యాగాలు ఉన్నాయి. తెలంగాణ అమరవీరుల త్యాగాల సారాంశం ఉన్నది. వారు చూపించిన దిశ వైపే నడుస్తాను. నాలో ఎలాంటి స్వార్థము లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా గుండెల్లో త్యాగదనులు చూపించిన దిశనే ఉంది. ఆ దిశలోనే నడుస్తాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో తాను ఒకరిని కాలేను అని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒకవైపు పొగుడుతూనే మరోవైపు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తనను సుతమెత్తగా పొగుడుతూనే అదే స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి ఆహ్వానం పలికినట్లు, తాను ఆ పదవిని తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఆ మాట వాస్తవమే. ప్రజాక్షేత్రంలోనే ఉండాలనుకున్నాడు కాబట్టి రేవంత్ ఆఫర్ను తిరస్కరించాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి వెళ్తే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ మరోవైపు బెదిరిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా? ఏ వేదిక మీద పనిచేయాలి, ఎక్కడ పని చేయాలనే స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. గేట్లు తెరిస్తే చాలా మంది పిరికి పందులు, స్వార్థపరులు, అసమర్థులు వస్తున్నారు. గొర్రెల మందలాగా వస్తున్నారు. ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకరు కాలేరు. ప్రవీణ్ నిజమైన, నికాసుగా, నిజాయితీగా పనిచేసే వ్యక్తి. ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదని రేవంత్ రెడ్డి అక్కస్తో మాట్లాడుతున్నారని ఆర్ఎస్పీ మండిపడ్డారు. ఎంత ప్యాకేజీ తీసుకున్నామని సోషల్ మీడియాలో అంటున్నారు. ప్యాకేజీలకు ఆశపడితే అధికార పార్టీలోనే చేరేవాడిని. ఒక యజ్ఞం కోసం బీఆర్ఎస్లో చేరాను. తెలంగాణ అభివృద్ధి కోసం వచ్చాను. తన ఆస్తులను రక్షించుకోవడానికి భయంతో పారిపోయిన పిరికి పందను కాను. ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయ రంగంలోకి వచ్చాను. కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో 10 ఏళ్లలో 10 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాను. పైసలు అవసరం లేదు. ప్రజాసేవ కోసమే వచ్చాను. రేవంత్ రెడ్డి దయచేసి బెదిరించడం మానుకోవాలి. తన లోపల కూడా నడిగడ్డ గాలే ఉంది. వార్నింగ్లు ఇచ్చి హోదాను తగ్గించుకోకండి అని రేవంత్కు ఆర్ఎస్పీ సూచించారు. ఒకవైపేమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మరి మంచోడు,
నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పెరికి పందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది ఎలాగ వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మరి మీరే చెప్పాలి. సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుచుకోలేదు. చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నాం మిత్రులారా? నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటానైతే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గీసిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చునేటోని ప్యాకేజీల కోసం వచ్చినోని కాదు. ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు. అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి, ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు, స్వార్థపరుణ్ణి కాదు. నేను అన్నీ వదులుకొని ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన. నేను పోలీసు ఉద్యోగంలో నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతో నేను 10 సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి 10 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన. నాకు పైసలు అవసరం లేదు, అలా ప్రజాసేవనే ముఖ్యమని చెప్పి ఇక్కడికి వచ్చిన. అందుకో పాలమూరు బిడ్డ అని ప్రతి సభలో చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, నేను కూడా పాలమూరు బిడ్డనే. మీరు ఒకవైపు మరి శృతి మెత్తగా నన్ను పొగడుతూనే మరోవైపు నన్ను చాలా శృతి మెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు మీరు. సో నిన్న మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు మరి నన్ను చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు. మరి నేను మళ్ళీ చెప్తున్నా, నేను తిరస్కరించిన మాట వాస్తవమే. నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా. సో ఇది వాస్తవమే. సో అయితే మళ్ళీ మీరు అన్నారు మరి బీఆర్ఎస్ వైపు పోతే మాత్రం ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా? ఏ వేదిక మీద పనిచేయాలి, ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలన్న స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా? ఉంది, బరాబర్ ఉంది. ఇప్పుడు మీరు ఒకవైపు ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మరి మంచోడు, నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పెరికి పందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది ఎలాగ వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మరి మీరే చెప్పాలి. సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుచుకోలేదు. చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నాం మిత్రులారా? నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటానైతే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గీసిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చునేటోని ప్యాకేజీల కోసం వచ్చినోని కాదు. ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు. అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి, ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు, స్వార్థపరుణ్ణి కాదు. నేను అన్నీ వదులుకొని ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన. నేను పోలీసు ఉద్యోగంలో నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతో నేను 10 సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి 10 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన. నాకు పైసలు అవసరం లేదు, అలా ప్రజాసేవనే ముఖ్యమని చెప్పి ఇక్కడికి వచ్చిన. అందుకొరకు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు మరి మీ దారిన రాని వాళ్ళని బెదిరించడం దయచేసి మానుకోండి. నేను కూడా పాలమూరు బిడ్డనే. నా లోపల కూడా మరి అదే తుంగభద్ర నది నేను తినే, నా లోపల కూడా అదే నడిగడ్డ గాలే ఉన్నది, అదే విధంగా నడిగడ్డ తిండే నేను తిన్నా. అందుకొరకు మరి పాలమూరు బిడ్డను, మీరు పాలమూరు బిడ్డ అయితే మరి నేను కూడా పాలమూరు బిడ్డనే. సో అందుకొరకు దయచేసి అట్లా వార్నింగ్లు ఇవ్వకండి, మరి మీరు హోదాను తగ్గించుకోకండి అని ఉద్యమ నేత